ఫ్రెండ్స్, ఈరోజు నేను క్లోజెట్ని క్లీన్ చేయబోతున్నా. మొత్తం మెస్సీగా ఉంది. ఏదైనా డ్రెస్ పికప్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో ఫస్ట్ మన క్లోజెట్ నీట్గా ఉంటే మనకి ఏ డ్రెస్ వేసుకోవాలో అని మనకి ఒక ఐడియా ఉంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఇదే, మనం డ్రెస్ సెలెక్షన్ చేసుకునేది. సో ఒక అరేంజ్గా పెట్టుకుంటే మనం ఏ డ్రెస్ వేసుకోవాలో ఒక ఐడియా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఇది క్లీన్ చేసుకోవాలి. సో నేను ఫస్ట్ హ్యాంగర్స్ హ్యాంగ్ చేసుకున్నా. ఇది నేను అమెజాన్లో తీసుకున్నా. సో ఫస్ట్ లోపల ఉన్న డ్రెస్సెస్ అన్నీ తీసేసి ఫోల్డ్ చేయడానికి ఇలా వేసుకున్నా. ఇప్పుడు అన్నీ ఫోల్డ్ చేసి అరేంజ్ చేసుకోవాలి. సో మొత్తం తీసేసాక ఇలా క్లీన్గా ఉంది. మనం కావాలంటే పేపర్స్ వేసుకోవచ్చు, వాల్ పేపర్స్ వేసుకోవచ్చు క్లీన్గా ఉండడానికి. నేనైతే ఇప్పటికి ప్రస్తుతానికి ఏమీ వేయలే. ఇలా హ్యాంగర్స్ ఉంటే మనకి ఏ డ్రెస్సెస్ ఉన్నాయని ఒక ఐడియా ఉంటుంది. సో ఇలా అరేంజ్ చేసుకుంటే కొంచెం ఈజీగా తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను అన్నీ ఫోల్డ్ చేస్తున్నా. అన్నీ ఫస్ట్ ఫోల్డ్ చేసుకున్నా. కుర్తీస్ మాత్రం ఫోల్డ్ చేసి పెట్టుకున్నా. మిగతా నార్మల్ వేర్ మాత్రం హ్యాంగ్ చేసి పెట్టుకున్నా. ఇలా హ్యాంగర్స్ అనే కాదు, మనం నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే కూడా బాగానే ఉంటుంది. బట్ ఒకటి తీస్తే అన్నీ వచ్చేస్తాయి, అన్నీ పడిపోతాయి. సో అదే ప్రాబ్లము. సో హ్యాంగర్స్కి వేస్తే ఏమంటే నీట్గా ఉంటుంది. ఏది కావాలో అది మాత్రమే తీసుకోవచ్చు. మనం ఇలా హ్యాంగ్ చేసేప్పుడు ఎక్కువ వెయిట్ ఉన్నవి పడిపోతాయి అన్నమాట. సో నీట్గా దాన్ని కూడా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. నీట్గా ఇలా ఫ్రాక్ టైప్స్ ఉన్నాయనుకో, దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి పెట్టాలి. అప్పుడు కింద స్పేస్ అంతా సేవ్ అవుతుంది. ఇంకా ఏదైనా క్లాత్స్ పెట్టుకోవచ్చు. ఇలా మనం మంత్లీ అరేంజ్ చేసుకుంటే మనకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఏవి మంచి డ్రెస్సెస్ ఉన్నాయి, ఏవి వాడట్లేదు, ఏవి పడేయాలో అన్ని ఐడియా ఉంటుంది. సో అరేంజ్ చేసుకోవచ్చు నీట్గా. ఆర్గనైజ్ చేసేదానికి చాలా టైప్స్ ఆఫ్ థింగ్స్ వచ్చాయి. బ్యాగ్స్ అని, హ్యాంగింగ్స్ అని, ఇంకా చాలా ఉన్నాయి. అమెజాన్లో చూడొచ్చు మీరు. అక్కడ బై చేసుకొని నీట్గా అరేంజ్ చేసుకుంటే మనకు కూడా ఏ డ్రెస్ వేసుకోవాలో ఒక ఐడియా ఉంటుంది. రోజు అదే పనిగా సర్చ్ చేయకుండా అప్పటికప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకునేప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వినుకుంటా ఈజీగా మనం క్లీన్ చేసేయచ్చు. అండ్ మనకు కూడా ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, క్లీన్ చేసామని. నీట్గా ఉంటుంది చూసేదానికి. మనం ఏ కావాలో అవన్నీ ఈజీగా తీసుకొని వేసుకునేదానికి కూడా ఉంటుంది. సో ఇలా ఉంటుంది అరేంజ్ చేశాక, నీట్గా ఉంటుంది. నేను ఒక కలర్ స్టోన్గా పెట్టుకున్నా, లైక్ రెడ్స్, బ్లాక్స్, బ్లూస్ అలా. మీరు అలా కాకపోయినా నార్మల్గా పెట్టుకున్నా బాగానే ఉంటుంది. నేను నాకు కన్వీనియంట్గా పెట్టుకున్నా. మనకి కింద గ్యాప్ ఉంటుంది, అది వేస్ట్ చేయకుండా అక్కడ కూడా క్లాత్స్ పెట్టుకోవచ్చు. నేనైతే కుర్తా సెట్స్ 3 పీసెస్ సెట్స్ పెట్టుకున్నా. సో మనకు ఒక ఐడియా ఉంటుంది ఏవి ఉన్నాయి ఏవి లేవని. మీరు కావాలంటే వెస్ట్రన్ వేర్ అలాంటి క్లాత్స్ కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. పైన హ్యాండ్ బ్యాగ్స్ పెట్టుకున్నా, నీట్గా అరేంజ్ చేసుకున్నా, కవర్స్ పెట్టి నీట్గా. ఇక్కడ బెల్ట్స్ పెట్టుకున్నా, కుర్తీస్, జీన్సెస్, బాటమ్ వేర్ అంతా ఒక చోటు పెట్టుకున్నా. కింద వచ్చి ఫుట్వేర్ అనమాట. ఫుట్వేర్ ఎప్పుడు కింద పెట్టాలి కాబట్టి కింద పెట్టుకున్నా నీట్గా. పైన హ్యాండ్ బ్యాగ్స్ నీట్గా అరేంజ్ చేసుకున్నా. అంతే, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో.